అందరికీ అస్సలం అయికం, నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భాను సార్కి థ్యాంక్ యూ. ఇక్కడ డైస్ మీద కూర్చున్న మన శ్రీ జువడి నరసింహారావు గారికి, మన వసంత మేడం గారికి, మన అన్న మందిలన్న గారికి, మన ప్రిన్సిపల్ జ్యోత్స్న మేడం గారికి, మన మహమూద్ అలీ ట్రస్ట్ మన మసూద్ అలీ సార్ గారికి, ఇలియాస్ ఖాన్ సార్ గారికి అందరికీ నమస్కారం అండ్ అస్సలాము అలైకుం. ఇది మహమూద్ అలీ ట్రస్ట్ గురించి చెప్పాలంటే ఇది పేరు మాత్రం విన్నా, కానీ ఇవాళ మనం చూడగలిగి आज हम देख पाए हैं ये सर को, क्योंकि ये सर का नाम मेरे वार्ड में अभी भी चल रहा है. నియర్లీ అన్న మన వార్డులో 6 బోర్స్ అన్న అప్పుడు శాంక్షన్ చేయించారట. ఫస్ట్ టైం నేను సార్కి కలవడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ, क्योंकि पानी ऐसी चीज़ है कि कौन से भी जंग में लड़ना बड़ी बात नहीं है, पानी से लड़ना बहुत बड़ी बात है. क्योंकि अभी हम लोग जो फेस कर रहे हैं ये वार्ड में, जैसा कि पानी बारिश ना होने की वजह से थोड़ा टाइम पे बहुत से मुश्किलात का सामना करना पड़ता है पानी का. सर ने जो ये डोनेशन जो करके बताया है कि ये बहुत बड़ी चीज़ है पानी, इसके लिए बहुत बड़ी जंग लड़ना पड़ता है पानी नहीं रहने पर. तो और मेन बात क्या है, सर को आज मिला हूँ, बहुत बहुत शुक्रिया सर का. और अब तक तो सर डोनेशन कितने बोर्स करे मेरे को तो मालूम नहीं. मेरे वार्ड में जो 6 बोर्स का था और ये भी मेरे वार्ड में ही आता है. థ్యాంక్ యూ సార్. और జ్యోత్స్న మేడం థ్యాంక్ యూ ఫర్ దిస్ వాల్యుబుల్ టైం. ఎందుకంటే మేడం మీరు స్కూల్ గురించి నేను వింటుండే బయట, ఇప్పుడు వచ్చి చూశాను. ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూల్ లెక్క మేడం రన్ చేస్తుంటారు. ఈ ఎన్ని కార్యక్రమాలకు పిలిచారు మేడం. ఈవెన్ హాల్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మన బుక్స్ డిస్ట్రిబ్యూషన్ దాకా ప్రతి ఒక్క కార్యక్రమానికి పిలిచారు. ఒక 2 కార్యక్రమాలకు రాలే మేడం. ఎప్పుడు కూడా మేడం మీరు చెప్పండి, మా వార్డులో ఇది పెద్ద స్కూల్, నాకు ఇది 1999లో ఇది స్ట్రక్చర్ కట్టారు. దాదాపు 27 ఇయర్స్ నుంచి స్కూల్ రన్ అవుతుంది. ఇంకా ఏదైనా వసతులు దానికి కల్పించాలని మేము దానికి ముందు ఉంటాం. మా అన్న కూడా బాగా విద్యకి ముందు ఉంటున్నారు. ఇప్పుడు కూడా నేను ఒక కల్లారా చూసి వచ్చాను. 50 lakhs రూపీస్ మన హాస్పిటల్కి శాంక్షన్ చేసి వచ్చినాం. ప్రతి ఒక్క ఇష్యూస్ అన్నతోటి చెప్పుకొని అన్నతోటి మనం సాల్వ్ చేసుకుంటున్నాం. ఇది కూడా మనం మేడం జో డైనింగ్ హాల్ది చెప్పారు కదా, అది నేను కల్లారా కూడా చూశాను. వరాండాలో పిల్లలు కూర్చొని అన్నం తింటున్నారు. దాన్ని కూడా మేము తొందరగా మనం చేద్దామని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం.